Hello guys, you are watching Arshiya's Club. This is Arshiya. Welcome to Arshiya's Club. ఈరోజు ఒక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. స్ప్రింగ్ ఆనియన్స్తో మనం ఒక రెసిపీ చేయబోతున్నాం. అదే స్ప్రింగ్ ఆనియన్స్తో పరోటా అనొచ్చు, రోటీ అనొచ్చు. ముందుగా స్ప్రింగ్ ఆనియన్స్ని మంచిగా చాప్ చేసుకోవాలి, కడిగి చాప్ చేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సినంత పిండి తీసుకొని దాంట్లో ఉప్పు, పసుపు, వాము, నువ్వులు, నేను నల్ల నువ్వులు వేసినానండి. మీ దగ్గర తెల్లవి ఉంటే తెల్లవి కూడా వేసుకోవచ్చు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత వేరుశనగ పప్పులు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి కచ్చాపచ్చగా దంచుకొని పెట్టుకున్నానండి, అవి వేసుకున్నాను. తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసి పిండిలో బాగా, ఆ స్ప్రింగ్ ఆనియన్స్లోనే వాటర్ ఉంటుంది కదా, అవంతా ఆ పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా పిసుక్కొని కలుపుకోవాలి. అదేవిధంగా నేను కొంచెం ఘీ కూడా వేసుకున్నాను. ఆయిల్ వేసుకునే వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు, దానివల్ల చపాతీ సాఫ్ట్గా వస్తుంది. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా పిండిలో కలుపుకొని వాటర్ రిక్వైర్మెంట్ ఉంటే వాటర్ కూడా కొంచెం వేసుకోవాలి. ముందుగా స్ప్రింగ్ ఆనియన్లో ఉండే వాటరే సరిపోయేటట్టు చూసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే ఎక్స్ట్రా వాటర్ కొంచెం చిలకరించుకుంటూ పిండి ముద్దను తయారు చేసుకోవాలి. మనం మామూలు చపాతీకి ఎట్లా పెట్టుకుంటామో అట్లనే కొంచెంసేపు బాగా కలుపుకొని కొంచెంసేపు దాన్ని రెస్ట్ ఇచ్చుకోవచ్చు. లేదంటే వెంటనే చేసుకోవాలనుకున్నా ఏం కాదు, చపాతీ అయితే మంచిగా వస్తుంది. మనము స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ లాగా చేసుకొని గార్నిషింగ్ కోసం వాడతాము. అది కర్రీ చాలామంది తినకపోవచ్చు, ఎందుకంటే ఆనియన్ వాసన వస్తుంది కాబట్టి. అదే ఈ విధంగా చపాతీ లాగా చేసుకుంటే చిన్నపిల్లలు కూడా వద్దు అనకుండా తింటారు. దీంట్లోకి వేరే సపరేట్ కర్రీస్ ఏం అవసరం కూడా లేదు. ఏదైనా మన ఇంట్లో ఉండే పచ్చడి తీసుకొని తిన్నా కూడా సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే చూస్తూ నా ఛానల్ని మొదటిసారి చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు కలుపుకున్న పిండిని మనకు కావాల్సిన సైజులో ఉండలు కట్టుకొని మనకు కావాల్సిన షేప్లో, మనకు కావాల్సిన సైజులో చపాతీలని రోల్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెన్నం పెట్టుకొని కాల్చుకోవాలి. పెన్నం వేడెక్కినాక చపాతీ వేసుకొని కాల్చుకోవాలి. ఫస్ట్ వన్ సైడ్ కాలినాక తర్వాత సెకండ్ వైపు కూడా కాల్చుకొని రెండు వైపులా కొద్దిగా కాలినాక మనం ఆయిల్ కానీ ఘీ కానీ పూసుకోవాలి. నేనైతే ఘీ పూస్తున్నాను, ఎందుకంటే ఘీ ఫ్లేవర్ బాగా వస్తుంది ఈ చపాతీలో, చాలా బాగా అనిపిస్తుంది టేస్టీగా. కాబట్టి మీరు కూడా ఘీతో చేసుకోవడానికి ట్రై చేయండి, లేకపోతే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అయినా కానీ బాగుంటుంది. మనం దీంట్లో వేరుశనగ పప్పు, వెల్లుల్లి, ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్స్ అవన్నీ వేసినాం కదా, ఆ ఫ్లేవర్ బాగా తగులుతుంది. చపాతీ కమ్మగా ఉంటుంది. దీంట్లో మనం ఏ కర్రీస్ లేకపోయినా కూడా చాలా బాగుంటుంది. మన పిల్లల లంచ్ బాక్స్లో కూడా మీరు బాగా దాన్ని ప్రిఫర్ చేయొచ్చు. చూసారా, ఇంకా సర్వ్ చేసుకొని నేను టమోటా చట్నీతో తింటున్నాను. చాలా బాగుంది. మీరు తప్పకుండా చేయండి, తప్పకుండా చేసి తినండి. నా ఛానల్ని చూసినందుకు వెరీ థ్యాంక్స్. నా ఛానల్